అసలు ఈ స్వగృహ టీచర్స్ కాలనీ శ్రీకాకుళంలో ఎక్కడ ఉంది చూద్దాం. శ్రీకాకుళం పట్టణంలో 7 రోడ్ జంక్షన్ అందరికీ తెలిసిందే. అచ్చటి నుండి నాగావళి నదిపై ఉన్న బ్రిడ్జి మీద నుంచి వెళ్ళాలి. 7 రోడ్ జంక్షన్ నుంచి 1.7 కిలోమీటర్లు. ఈ వీడియోను చూడడం ద్వారా మీరు నేరుగా కాలనీకి చేరుకోవచ్చు. ఇది 7 రోడ్ జంక్షన్, మనందరికీ తెలిసినదే. అచ్చటి నుంచి ఒకానొకప్పుడు పాత బ్రిడ్జి, ఇప్పుడు కొత్త బ్రిడ్జి నాగావళి నదిపై ఉంది. ఆ నదిపై నుంచి కొత్త వంతెన నిర్మించడం జరిగినది. ఆ కొత్త వంతెన ముందు అమ్మవారి గుడి ఉంటుంది. గుడి దాటిన తర్వాత వంతెనపై నేరుగా వెళ్ళాలి. నాగావళి బ్రిడ్జి మీద నేరుగా వెళ్ళిన తర్వాత అలా చూస్తూ ఉండండి. బ్రిడ్జి దాటిన వెంటనే ఎడమవైపు ఒక వీధి ఉంటుంది. దీనిని హయాతి నగరం అంటారు. బోర్డు కనిపిస్తుంది చూడండి. ఇలా నడుచుకుంటూ వెళ్ళవచ్చు, లేదంటే మోటార్ సైకిల్ మీద వెళ్ళొచ్చు. కారు వెళ్తే కాస్త టైట్గా ఉంటుంది, చిన్న వీధి. కారు మీద వెళ్ళే వాళ్ళు కాస్త ముందుకు వెళ్తే అక్కడ వెజిటబుల్ హోల్సేల్ మార్కెట్ ఉంటుంది. కాస్త ముందుకు వెళ్ళండి. అది హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్. శ్రీకాకుళం జిల్లా అంతా అక్కడి నుంచి సప్లై అవుతాయి. ఇక్కడ తెల్లవారి వెజిటబుల్స్ చాలా చీప్గా దొరుకుతాయి హోల్సేల్ రేట్కి. ఇక్కడ మీకు సత్యానగర్ కాలనీ అనే బోర్డు ఉంటుంది. ఆ త్రోవను తీసుకుంటే మీకు కారు మీద నేరుగా కాలనీకి సిమెంట్ రోడ్డుపై పోవచ్చు. ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఆ సత్యానగర్ కాలనీ లోపల నుంచి వెళ్తే మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది. ఎవరిని అడగక్కర్లేదు, నేరుగా ఒకే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు వెంబడి వెళ్ళిపోతే మనకు హయాతి నగరంలో ఉన్న డిస్టర్బెన్స్ ఏది ఎదురవ్వదు. కారు మీద హ్యాపీగా వెళ్ళొచ్చు, 4 వీలర్స్ మీద. అంతా సిమెంట్ రోడ్డు. ఒకానొకప్పుడు అది మట్టి రోడ్డు ఉండేది, ఈ మధ్యనే సిమెంట్ రోడ్డు అయినది. అలా నేరుగుండా పోతే మళ్ళీ ఇక్కడ వీధిలో వస్తాం. మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ తీసుకుంటే, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మళ్ళీ టౌన్లోకి వస్తాం. రైట్ సైడ్ తీసుకుంటే నేరుగా కాలనీకి చేరుకోవచ్చు. ఇదంతా సిమెంట్ రోడ్డే. వర్షం పడేటప్పుడు కాస్త బురదగా ఉంటుంది. ఇది ఆలయము. ఇది నది ఒడ్డు పైనుంచి మనకు త్రోవ. మళ్ళీ ఇక్కడ కొద్దిగా మట్టి రోడ్డు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నేరుగా సిమెంట్ రోడ్డు ఎక్కవచ్చు. ఇక్కడ నుంచి లైటింగ్ సిస్టమ్ కూడా రాత్రి మనకు ఉంటుంది. ఏం భయం పడక్కర్లేదు. నది ఒడ్డు నుంచే త్రోవ. ఎంత రాత్రి అయినా మనం భయం చెందవలసిన పని లేదు. ఇదిగో మన కాలనీకి వచ్చేసాం. ఈ టర్న్ తిరిగితే ఇదిగో మన కాలనీ బయట గోడ, రక్షణ గోడ. ఇదిగో మన టీచర్స్ కాలనీ ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం కాలనీ లోపలికి వెళ్ళొచ్చు. కాలనీ ముందు మనకు షాపింగ్ కాంప్లెక్స్, టీ తాగడానికి టీ షాపు ఉంటుంది. అలాగే ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది. కాలనీ లోపలికి వెళ్తే కాలనీ అమ్మవారి గుడి ఉంటుంది. ఒకసారి మీరంతా గమనించవచ్చు. ఇది మన కాలనీ.